పారిశ్రామిక రంగం గురించి డిస్కస్ చేస్తున్నాం. మనం వచ్చేసి పారిశ్రామిక రంగంలో ఏమి ఉంటాయి అనే దాని గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్కి పోతే, తయారు రంగం అంటే దీన్ని మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ అంటారు. నిర్మాణ రంగం వచ్చేసి కన్స్ట్రక్షన్ సెక్టర్. మూడోది విద్యుత్, గ్యాసు, నీటి ఉపయోగిత రంగం అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ యూటిలిటీ సంబంధించింది ఉంటుంది. నాలుగోది వచ్చేసి గనుల తవ్వకం, క్వారింగ్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది అయితే మనం పారిశ్రామిక రంగం ఎంతో ముఖ్యంగా చెప్పవచ్చు. మనం దానికి సంబంధించిన డాటా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పారిశ్రామిక రంగంలో పెద్ద పరిశ్రమలు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 50 కోట్లు ఉంటుంది పెట్టుబడితోటి. టర్నోవర్ 250 కోట్ల పైన ఉన్నదాన్ని పెద్ద పరిశ్రమలు అంటారు. మన మధ్యతర పరిశ్రమలు అంటే పెట్టుబడి 10 నుంచి 50 కోట్లు, టర్నోవర్ 50 నుంచి 250 కోట్లు ఉంటే మధ్యతర పరిశ్రమలు అంటారు. చిన్న పరిశ్రమలు వచ్చేసి పెట్టుబడి 1 నుంచి 10 కోట్ల పెట్టుబడి, టర్నోవర్ 5 నుంచి 50 కోట్లు ఉంటుంది. మనం వచ్చేసి సూక్ష్మ పరిశ్రమలను తీసుకుంటే పెట్టుబడి 1 కోటి అబోవ్ ఉంటుంది, టర్నోవర్ వచ్చేసి 5 కోట్ల లోపల ఉంటుంది, బిలో ఉంటే. ఇంకా ముద్రా లోన్లో 2024 అప్డేట్ వచ్చేసి తరుణ్ అనేది కేటగిరీ కింద 10 లక్షల నుంచి 20 లక్షల పరిమితి పెంచింది. ఇది 2024కి సంబంధించిన అప్డేటు. మన 2024 ఆర్థిక సర్వేకి సంబంధించి 2017-18లో పారిశ్రామిక అభివృద్ధి ధోరణులు ఎట్లా ఉన్నాయంటే 6.3% ఉంది. 18-19లో 5.3%, కొద్దిగా తగ్గింది. 19-20లో -1.4. ఎందుకంటే ఇది కరోనా దానికి సంబంధించిన ఎఫెక్ట్ తోటి. 2020-21లో కూడా 0.44 రుణాత్మకం ఉంది. నెగటివ్ నుంచి కొద్దిగా 0.44కి వచ్చింది. 2021-22 ఎంబడే అందించిన అంటే పారిశ్రామిక ఉత్సాహకాలు, ప్రోత్సాహకాలకు అందించడంతో 12.24 అత్యధిక వృద్ధి రేటు నమోదైన సంవత్సరం ఇది 2021-22 12.24%. అలాగే 22-23 వచ్చేసి 2.11% పడిపోయింది. 2023-24లో మళ్ళీ పుంజుకున్నది 9.51 తోటి పుంజుకోవడం జరిగింది. మనం ఇలా పారిశ్రామిక రంగ ధోరణులు చూస్తున్నాం. మన ఛానల్ వచ్చేసి గౌట్ జాబ్ టార్గెట్ ఛానల్. మీరు మన వీడియోలు చాలా ఉన్నాయి. మీరు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేయండి. నచ్చితే అనకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇంకా మంచి వీడియోలు చేస్తే అవకాశం ఉంటుంది, బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్.